ముందు మనం ఏ గేమ్ ఆడినా తల్లిదండ్రుల కోసం మన పట్టుదల గోడలు పెట్టుకొని ఏ కార్యక్రమం సక్సెస్గా చేస్తారు అది ముందు మన మైండ్లో ఉండాలి. మనం ఏ కార్యక్రమం ఏం ఆడుతున్నామంటే దాన్ని ఆసక్తి పెట్టి మనం ముందు వెళ్ళాలి, అప్పుడే సక్సెస్ కావాలి. దానికి తోడు మనకు పీఈటీ కానీ అలాంటి వాళ్ళు చాలా యాక్టివ్ అయి గ్రౌండ్లో కలవడుతూ ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా పిల్లల శ్రద్ధతో ఆయన ఎప్పుడు చూసినా యాక్టివ్గా పిల్లలతో మీ అందరూ ముందు కూడా దేశంలో మంచి క్రీడలు ముందు రావాలని, భవిష్యత్తులో కూడా మంచి క్రీడలు మనం ఉండాలని అలానే రాష్ట్ర ఉపాధ్యాయులు అండ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మెంబర్స్ అదేవిధంగా ఈ అథ్లెటిక్స్ అనేటువంటి దానికి ఎంచుకున్నటువంటి అథ్లెటిక్స్లోనే ఇలాంటి మన వ్యక్తిగత పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది కనుక మీరు ఇంటర్కి వెళ్ళినా కానీ మీ వ్యక్తిగత పర్ఫార్మెన్స్ ఉంటుంది. అక్కడ ఎలాంటి లోపాలు ఉండకుండా సెలెక్షన్ ఉంటాయి. మీరు ఎంచుకున్న అంశం అనేటువంటిది చాలా చక్కమైనది. టైమింగ్ చూసుకొని సెలెక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కనుక వేరే ఆటలో ఏ విధంగా ఉంటుందంటే సరే మనం పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఈ సెలెక్షన్లో కొద్దిగా లోపాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అది ఇక వారి ఉద్దేశం ప్రకారం జరుగుతూ ఉంటాయి. కానీ అథ్లెటిక్స్ అనేటువంటి చాలా బ్రహ్మాండమైన ఈవెంట్. అది మీరు ఎంచుకున్నారు కనుక చాలా సంతోషం. అదేవిధంగా ఈ కోచింగ్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి శివ కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. లాస్ట్ టైం కూడా దాదాపు ఒక 180 to 200 మెంబర్స్కి కోచింగ్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఆ కోచింగ్ క్యాంప్లో ఆయన చెప్పినటువంటి మెలకువలు కానీ ఆయన ఏ చెప్పినా కానీ శ్రద్ధగా మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా ఇంటిపేట మెడికల్ సెక్రటరీ మా రామచంద్ర గారికి, విద్యార్థులందరూ కూడా గుడ్ మార్నింగ్. సో ఈ యొక్క అథ్లెటిక్స్ అనేది మిగతా గేమ్స్ తోటి పోల్చే చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇంతకుముందు సంజయ్ చెప్పినట్టు ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ టీమ్ ఈవెంట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సో టీమ్ ఈవెంట్స్లో రాజకీయ వృత్తులు కావచ్చు, అందులో కొంచెం డిఫరెంట్ రాజకీయాలు జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే అథ్లెటిక్స్ అనేది కంపల్సరీ మన యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, మన వ్యక్తిగత టీమ్ పైనే, మన యొక్క వ్యక్తిగత పర్ఫార్మెన్స్ పైన మనం భవిష్యత్తులో పైకి ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశాలు వస్తాయి. అదే టీమ్ ఈవెంట్స్లో ఎక్కువ అవకాశాలు రావు. కాబట్టి ఇది అందరూ బాగా కష్టపడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన ఇండియన్ ఆర్మీలో నీరజ్ చోప్రా కావచ్చు, జావెలిన్ త్రోలో ఇప్పటి వరకు ఇండియా తరఫున ఒలింపిక్స్లో కావచ్చు అండ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కావచ్చు ఎక్కడ కూడా వ్యక్తిగత బంగారు పథకాలు సాధించినటువంటి మొట్టమొదటి తొలి భారతీయుడు నీరజ్ చోప్రా. బట్ మనకు మంచి అవకాశం ఉంటుంది. బాగా కష్టపడండి. తీసుకుపోతున్న తమ్ముడు బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంత మంచి మనకు కోచింగ్ ఇచ్చే వ్యక్తులు దొరికినప్పుడు యూజ్ చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కల్పించినటువంటి దేశమైన పెద్దలందరికీ సూచన సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 1 month మీరందరూ కూడా నేర్చుకొని సక్సెస్ కావాలని, ఒక అథ్లెట్గా ఫిజికల్ ఫిట్నెస్ తోటి ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం. దీంట్లో అన్ని రంగాలు రండి సార్
that. One right, two, one, two, one, two.